హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేనన్ని గొప్ప కార్యములు ఆయన చేయును. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి నిత్యము మనం ఆయన్ని స్తుతించవలసిన వారిగా నున్నాము. ఈరోజు ఆయన మనకి తెలియపరుస్తున్న వాగ్దానము, మనము గ్రహింపలేనన్ని గొప్ప కార్యములు ఆయన చేయునని మనకు తెలియపరుస్తూ ఉండగా, మరి ఈ వాగ్దానమును బట్టి ఈ రోజంతా కూడా మరి నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల, ప్రభువా నా ఉద్యోగంలో నా పట్ల, అలాగే ఎక్కడైతే మరి దేవుని అవసరం ఉన్నదో, ఎక్కడైతే మరి కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయో, మరి ఎక్కడైతే కొంతమంది ఆటంకపరుస్తూ ఉన్నారో, ఏ విషయాల్లో అయితే మరి మనము నలిగిపోతూ మరి ఏమీ చేయలేని వారిగా ఉన్నామో వాటన్నిటినీ దేవునికి అప్పచెప్పుకొని గ్రహింపలేనన్ని గొప్ప కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు కనుక ప్రభా, మరి ఈరోజు ఈ వాగ్దానమును బట్టి దేవా, నేను కలిగి ఉన్న ప్రతి ఇబ్బంది నుండి, ఇరుకు నుండి కూడా నాయన మమ్ము విడిపించి నా కుటుంబానికి కూడా ప్రభా రక్షణ ఇచ్చి ప్రభా, ఇదిగో ప్రభా మేము ఎన్నైతే ఊహించుకుంటున్నామో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడవు కనుక ప్రభా, మరి మేము గ్రహింపలేనంత గొప్పగా మా జీవితాల్ని మీరు తీర్చిదిద్దండి ప్రభా, మా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నామని ఈ వాగ్దానాన్ని బట్టి ఈ ఉదయకాలము మరి దేవునికి ప్రార్థించి మరి మన పనులను మనం ప్రారంభించినట్లయితే మరి అన్ని విషయాల్లో కూడా మనము విజయాన్ని పొందుకొని మరి దేవుని నామానికి మహిమకరంగా, వేరొకరికి మాదిరికరంగా ఉండేవారిగా ఉంటాము. ఒక్కసారి మనము ఈ యొక్క యోబు గ్రంథాన్ని చూసినట్లయితే మరి యోబు దేవుని పట్ల ఎంతో భయం కలిగి ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన మరి దేవుని పట్ల ఆయనకు ఉన్న భయమును బట్టి తన యొక్క కుటుంబంలో ఎవరైనా పాపము చేస్తున్నారేమో, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారేమని నిత్యము దేవునికి బలులు అర్పించేవాడిగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మరి అటువంటి యోబు బలహీనుడైనప్పుడు, తన సమస్తాన్ని కోల్పోయినప్పుడు మరి ఆయన దేవుణ్ణి కూడా విడిచిపెట్టేయచ్చు. ఎందుకంటే ఇంకా సమస్తము పోయింది, ఇంకా నాకు ఎవరూ లేనప్పుడు ఇవన్నీ నాకెందుకు, ఈ దేవుడు ఎందుకు అని యోబు విడిచిపెట్టవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మరి యోబు ఎక్కడా దేవుని దూషించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడట్లేదు. ఆయన ఎక్కడ కూడా ఈ యొక్క అన్నీ దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడని, ఇంకా ఆయన నామాన్ని ఆయన ఘనపరిచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన తలుచుకున్నప్పుడు ఆయనకు స్తుతులు అర్పించాడు, కానీ ఎక్కడ ఆయన్ని ద్వేషించలేదు. కనుక మనము మరి ఒక్కసారి మన జీవితాల్లో మనకి ఏదన్నా బలహీనత రాగానే ఈ బలహీనతను బట్టి ఇంకా నేను ఎంత ప్రార్థన చేసిన ఎందుకు ఈ బలహీనతలు వస్తూ ఉంటాయి, ఇలా ఇసుకుపోయే వారిగా ఉంటున్నామేమో గమనించుకోవాలి. ఈరోజు యోబు గ్రంథం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నాతో మీతో మనందరితో మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఎంత శ్రమ కలిగిన యోబుకి తర్వాత యోబుని ఎంతలా ఆశీర్వదించాడో యేసుక్రీస్తు ప్రభువారు మనందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మరి ప్రస్తుతానికి ఎటువంటి శ్రమలో మనమున్నా, ఎటువంటి ఇబ్బందిలో మనమున్నా, ఎటువంటి పరిస్థితుల మధ్య మనమున్నా, వాటన్నిటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించి మరి ఆయన మనకి రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తానని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ, గ్రహించలేనన్ని గొప్ప కార్యములు ఆయన మన ఎడల చేస్తానని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉండగా, నిజంగా వాటిని బట్టి మరి దేవుని ప్రేమను బట్టి మరి ఆయన ఇచ్చి ఉన్న వాగ్దానాన్ని బట్టి మనము నిజంగా ఎంతో సంతోషించి యేసయ్య నామాన్ని మహిమపరచవలసిన వారిగా ఉన్నాము. ఎక్కడైతే మరి
మనము బలహీనులుగా ఉన్నామో, బలహీనతలను బట్టి దేవుణ్ణి దూషించేవారిగా మరి బాధపడేవారిగా ఉన్నామేమో గమనించుకొని మరి యోబు వలె ఈ దేవుడే ఇచ్చును, మరి ఆ బలహీనతలు ఇచ్చును, అలాగే ఆ ఆస్తిని ఇచ్చింది యేసయ్యే, అలాగే బలహీనతలు ఇచ్చింది ఆయనే, మళ్ళీ వాటిని తీసివేసేది కూడా ఆయనే అని మరి ఏ విషయంలోనైనా సరే మరి దేవునిపైనే భారం మోపిన యోబు మరి రెండింతలుగా ఆశీర్వాదం పొందినట్లుగా ఇప్పుడు వరకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి నా పట్ల మనందరి పట్ల కూడా ఆయన మరి గ్రహింపలేనన్ని గొప్ప కార్యములు ఆయన మన ఎడల చేస్తానని ఆయన ఇచ్చి ఉన్న వాగ్దానాన్ని బట్టి మనము సంతోషించి ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవడానికి మనకు దేవునికి మధ్య ఏ పాపమైనా మలినమైనా ఉంటే ఆ యొక్క మలినాన్ని పాపాన్ని తీసివేసి మరి దేవునికి మనకి మధ్య ఆయన ప్రేమను, మన యొక్క విశ్వాసమును, మరి ఆయన యొక్క ప్రేమను ఉంచి మనము ఇంకనూ దేవునిలో బలపడేవారిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాగ్దానం మనందరి పట్ల ఈరోజు నెరవేరుస్తున్నందుకు, అది కుటుంబంలో, బిడ్డల మధ్య, అలాగే వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ఏ సమస్తంలో ఎందులోనైనా కానివ్వండి, ఆయన మరి మన పట్ల జరిగిస్తారు. ఈరోజు మరి గ్రహింపలేనన్ని గొప్ప కార్యములు ఈరోజు నేను పొందుకుంటాను, మరి నేను మళ్ళీ దేవునికి స్తుతులు అర్పిస్తాను అని చెప్పి ఆయన పైన నమ్మకం కలిగి మరి దేవునికి అప్పచెప్పుకొని మరి యేసయ్య చెంత ప్రార్థించుకునేవారిగా ఉన్నప్పుడు తప్పగా మంచి ఫలితాన్ని పొందుకుంటాము. కనుక ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో గొప్ప కార్యములు మా పట్ల జరిగించావు ప్రభువా. యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈరోజు ప్రభువా మీ వాగ్దానం ద్వారా నాయన యేసయ్యా, మేము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ పరిస్థితి నుండి దేవా నీవు మమ్మ విడిపిస్తానని, దేవా గ్రహింపలేనన్ని గొప్ప కార్యములు నీవు మా పట్ల జరిగిస్తానని ప్రభువా, దేవా నీవు ఇదిగో ప్రభా పరిశుద్ధ గ్రంథం ద్వారా నీవు తెలియపరిచిన ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు ప్రభా. మరి దేవా నీవు తప్పగా మా పట్ల నాయన గొప్ప కార్యమును జరిగించి దేవా నీ నామానికి మహిమకరంగా, వేరొకరికి మాదిరికరంగా మమ్మల్ని నిలుపుకోమని ప్రభా. నీవు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానము ప్రభా యేసయ్యా, మనము గ్రహింపలేనన్ని గొప్ప కార్యములు ఆయన చేయగలడని ప్రభా యోబు భక్తుడి ద్వారా మాకు తెలియపరిచిన ప్రభువా. మరి ఇదిగో ప్రభా, మేమును నాయన మేము కోల్పోయిన ప్రతి దాని నుండి కూడా మేము రెండింతల ఫలితాన్ని పొందుకొని నాయన నీ నామానికే మహిమ తెచ్చినట్లుగా, వేరొకరికి మాదిరికరంగా మేము నిలిచినట్లుగా మీ సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.